హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను చూపించే టేస్టీ రెసిపీ వచ్చేసి చెక్కలు. ఇవి అందరికీ తెలిసినవే, అలాగే అందరికీ నచ్చేవి కూడా. మరి వీటిని ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ గుల్లగా వచ్చేటట్లు ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. ఈ వీడియోలో చెప్పిన విధంగా పిండిని కలుపుకుని చెక్కలు చేసి చూడండి. చెక్కలు చాలా బాగా వస్తాయి. అలాగే చెక్కలను ఒత్తుకోవడానికి మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోయినా, చేతితో శ్రమపడి ఒత్తే అవసరం లేకుండా ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ద్వారా చెక్కల్ని ఈజీగా ఎలా ఒత్తుకోవాలో కూడా చూపిస్తాను. మరి అయితే చెక్కల్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో, తయారీ విధానాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా. మరి ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకోండి. అలాగే ఇంకొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పు బదులు శనగపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిలో వాటర్ పోసుకుని వీటిని ఇలా విడివిడిగా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూస్తే ఇవి రెండు కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత వీటిని కొంచెంసేపు పక్కన పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ 2 ఇంచుల వరకు అల్లంని ఇలా పైపొట్టు తీసుకోండి. అలాగే 6 to 8 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కూడా రోట్లోకి కానీ ఇలా మిక్సీ జార్లోకి కానీ ముక్కలుగా కట్ తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ రెండింటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకుని దీంట్లోకి బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ కొలతగా 2 గ్లాసులు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg గ్లాస్ అండి. అంటే మనకి మొత్తం పిండి వచ్చేసి 1/2 kg అనమాట. నేను ఇక్కడ పొడి బియ్యపిండినే తీసుకున్నాను. బియ్యపిండి కూడా మిక్సీలో ఆడిచ్చింది కాకుండా మరపట్టించింది అయితేనే చెక్కలకు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టి నీళ్లు మొత్తాన్ని తీసేసుకున్న పెసరపప్పుని, సగ్గు బియ్యాన్ని వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందాక పచ్చిమిర్చిని అల్లాన్ని గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకుని ఈ విధంగా సన్నగా తరిగి చేసుకోండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. ఇందాక పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, సో చూసుకుని వేసుకోండి ఉప్పుని. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ వెన్నపూస కానీ వేసుకోండి. చెక్కలు క్రిస్పీగా రావడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర వెన్నపూస లేకపోతే గనక 2 టేబుల్ స్పూన్ల కాచిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా మనకి చెక్కలు క్రిస్పీగానే వస్తాయి. కానీ ఆయిల్ కన్నా కూడా వెన్నపూస వేసుకుంటే చెక్కలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నిటిని వేసేసిన తర్వాత ఫస్ట్ వాటర్ని యాడ్ చేయకుండా ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం ఈ విధంగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా అన్నిటిని బాగా కలిపేసుకోవాలి. చేత్తో కొంచెం పిండిని ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దలు అవ్వాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని టేస్ట్ చూడండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని వేడి నీళ్ళతో పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు మరీ మరిగించాల్సిన అవసరం లేదు. ఈ నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది. ఫస్ట్ స్పూన్ తోటి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసి చేత్తో దీనంతా కూడా ముద్దలా కలిపేసుకోవాలి. వాటర్ని మాత్రం చూసుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసుకోండి. పిండిని కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకున్నారనుకోండి, కావాలంటే వాటర్ని చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. కొంచెం పిండి ముద్దని చేతితో ఇలా ఒత్తుకుని చూస్తే చేతికి ఇలా అతుక్కోకుండా ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనకి చెక్కలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్దని తీసుకుని మిగతా పిండి ముద్దని తడిపి నీళ్ళని గట్టిగా పిండేసిన నాప్కిన్ వేసుకుని ఉంచుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా పక్కకు తీసేసుకున్న పిండి ముద్దలోంచి కొంచెం పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్స్లో చుట్టుకోవాలి. బాల్స్ అన్నింటినీ మనం ఒకేసారి చేసేసుకోకుండా ఇలా కొన్నిటిని చేసుకుని వీటిని ఒత్తేసుకున్న తర్వాత మిగతా వాటిని చేసుకుంటూ ఉంటే మనకి బాల్స్ అన్నీ ఆరిపోకుండా ఉంటాయి. ఇలా కొన్ని బాల్స్ని చేసేసుకుని ఫస్ట్ వీటిని చెక్కల్లా ఒత్తేసుకోవాలి. స్టార్టింగ్లో చెప్పాను కదా, చెక్కలు ఈజీగా చేసుకోవడానికి ఒక ఈజీ టెక్నిక్ చూపిస్తానని చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే ఆయిల్ కవర్ని ఏదైనా తీసుకుని ఫస్ట్ దీని మీద ఒకవైపు అంతా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఇలా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద 4 బాల్స్ని పెట్టుకోండి. బాల్స్ని రౌండ్గా సాఫ్ట్గా చేసుకున్నారంటే మనకి చెక్క చుట్టూ క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా రౌండ్ షేప్లో బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కవర్ని దీని మీద ఇలా వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలా అడుగు ఫ్లాట్గా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ బాక్స్ కానీ ఏదైనా ఉంటే తీసుకుని దీంతో బాల్ మీద ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి తర్వాత రౌండ్గా తిప్పారంటే మనకి పిండి అంతా కూడా పల్చగా ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా ప్రెస్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా మనం ఒకేసారి 4 చెక్కలను ఒత్తేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఒత్తుకున్న తర్వాత పైన ఉన్న కవర్ని నెమ్మదిగా లాగి తీసేసి చెక్కల్ని చేతిలోకి తీసేసుకోండి. చెక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా చాలా పల్చగా ఈ మందంలో చేసుకోండి. చెక్కలు క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు
చూసారు కదా చెక్కల్ని ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న చెక్కల్ని ఒక క్లాత్ మీదకి తీసేసుకోండి. ఇలా అన్నిటినీ చేసేసుకుని క్లాత్ మీదకి తీసేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగాలి. కొంచెం పిండి ముద్దను వేసి చూడండి, పైకి ఈ విధంగా వెంటనే తేలాలి. ఈ విధంగా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న చెక్కలోంచి ఒక్కొక్క చెక్కని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఒక చెక్క వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మరొక చెక్క వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో ఇవి ఫ్రీగా వేగడానికి వీలయ్యేటట్లు కడాయికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా వీటిని కొంతసేపు ఆగి తర్వాత రెండు వైపులా నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా చెక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఇంకా వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకోండి. వీటిని ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి. ఈ విధంగా చేసి పెట్టుకున్న చెక్కలన్నింటినీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోయినట్లే. వీటిని గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే 20 రోజులైనా కూడా క్రిస్పీగా కరకరలాడుతూనే ఉంటాయి. మరి చూసారు కదా చెక్కల్ని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చెక్కల్ని చేసి చూడండి. మరి మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.